రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో ఇవాళ 5గురు మంత్రులు పర్యటించబోతున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు పర్యటించబోతున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతు భరోసా, ఆత్మీయ భరోసాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన చేయనున్నారు మంత్రులు. రైట్ ఖమ్మం కలెక్టరేట్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల విధి విధానాలపై మంత్రులు, ఉమ్మడి జిల్లా అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటకు రఘునాథపాలెం మండలం మంచుకొండలో జరిగే ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రాత్రి మధ్యలో బస్ చేసి మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్కి తిరిగి వెళ్లబోతున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో 5గురు మంత్రులు పర్యటిస్తుండడంతో పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేంద్ర మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సో మంత్రుల పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి. రాజశేఖర్ ఖమ్మం జిల్లాలో సోమవారం 5గురు రాష్ట్ర మంత్రులు పర్యటించేందుకు అధికారులు పూర్తిగా ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సహా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మం చేరుకొని ఉదయాన్నే 10 గంటలకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు పంపిణీకి సంబంధించిన అంశంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అంటే గ్రామ సభల ద్వారా లబ్ధిదారు ఎలా ఎంపిక చేయాలనే అంశాల గురించి విధి విధానాలు రూపకల్పన చేసి ఒక డైరెక్షన్ ఇచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. మధ్యాహ్నం 1 గంటకు సంబంధించి మంచుకొండ కేంద్రంగా ఎత్తిపోతకాల పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి అనేటువంటిది కూడా ప్రధానంగా అధికారులు రకమైన ఏర్పాట్లు చేశారు. అంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానమైనటువంటి మండలం రఘునాథపాలెం మండలానికి సంబంధించిందన్న అక్కడ ఎక్కువ వ్యవసాయ ఆధారిత భూములు ఉండడంతో రైతులకు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఆకాంక్షలో భాగంగానే తుమ్మల నాగేశ్వరరావు ప్రధానమైనటువంటి కాన్సన్ట్రేషన్ తోటి 66,33,00,000 రూపాయలు విలువ చేసేటువంటి ఒక ఎత్తిపోతకాల పథకానికి సంబంధించినటువంటిది ప్రారంభించేందుకోసం ఆయన ప్లాన్ చేస్తే దాదాపు 24 ఎకరాల పైగా సాగునీటికి సంబంధించి అందించేందుకోసం ఏర్పాటు చేశారు. అంటే దాదాపు చిమ్మపూడి, దారేడు, పాపడపల్లి, కోటపాడు, ఈర్లపూడి, రాంకేతండ, బడియాతండ, చింతగుర్తి, రఘునాథపాలెం, ఇతర అనేక వ్యాపకుంట కొనుచేర్ల వరకు కూడా మొత్తం 27 చెరువులకు సంబంధించి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రారంభం ద్వారా అక్కడ నీరు చేకూర్చే అవకాశం కనబడతా ఉంది. ఇదే నేపథ్యంలోనే దాదాపు 600 HP మోటార్లకు సంబంధించినటువంటి పవర్ఫుల్ మోటార్లని ఏర్పాటు చేసి 16 కిలోమీటర్ల వరకు లైన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రణాళిక ఏదైతే ఉందో ప్రణాళికతో ఈ రోజు ప్రారంభం కాబోతుంది. 3 నెలల్లో ఈ లక్ష్యాన్ని పూర్తిగా నిర్మించేసి రైతులకి నెక్స్ట్ జూన్ నాటికి, ఖరీఫ్ సీజన్ నాటికి అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పేసి అనేటువంటిది ప్రధానమైన డైరెక్షన్ తోటి 5గురు మంత్రులకు సంబంధించి కూడా ఖమ్మం కేంద్రంగా ఈ రోజు పర్యటన కార్యక్రమం చేపట్టారు. సీనియర్ కాంగ్రెస్ మంత్రులతో పాటు గతంలో నుంచి కూడా ఒక అనుభవం ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఈ రకమైన నిర్ణయాలు తీసుకోవడంతో జిల్లాలో ఉన్న రైతులు, అన్నదాతలు అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనబడుతోంది. కేవలం సంక్రాంతి పండుగ రోజు మాత్రమే ప్రారంభించాలని చెప్పేసి ప్రతిబింబించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి అనుకూలంగా ఆ నిర్ణయం తీసుకొని ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రజలందరినీ మన్ననలు పొందే కోసం కూడా కాంగ్రెస్ నేతలు ఆ రకం కృషి చేస్తా ఉన్నారు. ప్రధానమైనటువంటి మంత్రులు రానున్నటువంటి రోజుల్లో ఎలాగైనా సరే ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కేర్ ఆఫ్ గా ఉండడంతో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నాయి, అవసరాలను గుర్తించేందుకోసం కూడా ఈ రోజు ఇందిరమ్మ మోడల్ హౌస్ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూసుమంచి కేంద్రంగా 5 లక్షల విలువ చేసిన వ్యయంతో నిర్మించేటువంటి మోడల్ ని అతను ప్రారంభించారు. కిచెన్ హాల్, బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ తో పాటు ఇతర అన్ని రకాల ఏర్పాట్లతో కూడినటువంటి
ఒక భవనాన్ని కూడా ఈరోజు ప్రారంభించారు. అంటే ఓవరాల్గా చూసుకున్నప్పుడు గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2వ సంవత్సరం నడుస్తున్న నేపథ్యంలో ఏ అవకాశం ఉన్నంత వరకు ప్రభుత్వం ఏ రకమైన హామీలు ఇచ్చిందో హామీలను నిలబెట్టేందుకోసం ఆ రకమైన కృషి చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఖమ్మంలో కనబడతా ఉంది. ఇప్పుడు జనవరి 26 నాటికి కానీ ఒక క్లియర్ గా వీటి మీద పిక్చరైజేషన్ వచ్చి రాష్ట్ర ప్రజలకి గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కానుకలు అందించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లియర్ గా ఉండాలని చెప్పేసి అని కూడా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర.